పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన మహిళపై ఆటో డ్రైవర్ మగ్దుమ్ అనే వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆ గిరిజన మహిళ ప్రతిఘటించడంతో ఆమెను తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ మహిళ స్పృహ తప్పిపోయి 4 రోజులు హాస్పిటల్లో ఉంది. తర్వాత స్పృహలోకి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ఆమె పైన రేప్ అటెంప్ట్ జరిగిందని తెలిసింది. దీనిపై మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు ఉన్నారు. మేడం చెప్పండి, మీరు ప్రభుత్వాన్ని విషయం పైన ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వము ఇప్పుడు మేము ఇక్కడికి క్లియర్ కట్గా వాళ్ళ అటెండర్స్తో మాట్లాడడం జరిగింది. అటెండెన్స్ అంటే ఎవరో కాదు, హస్బెండ్ కొడుకు వాళ్ళ బాబుతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ బాబు క్లియర్ కట్గా మా అమ్మ మాకు చెప్పింది అత్యాచారం చేశాడు, తర్వాత నేను మళ్ళీ దాన్ని తప్పించుకొని వస్తుంటే మళ్ళీ వెనక్కి వచ్చి మరీ కొట్టాడు అని క్లియర్గా మా అమ్మ మాకు చెప్పింది అని చెప్పినప్పటికీ నిన్న సీతక్క గారు వచ్చి వాళ్ళ గోండు భాషలో మాట్లాడారు. ఆమె అట్లాంటిది ఏం లేదని చెప్పింది. ఇక్కడ కండిషన్ చూస్తేనేమో ఓటీలో ఉంది, ప్లాస్టిక్ సర్జరీకి వెళ్ళింది. బికాస్ దే ఆర్ మల్టిపుల్ ఫేషియల్ ఫ్రాక్చర్స్ ఆన్ ద ఫేస్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమె ఎట్లా మాట్లాడిందో ఆవిడకే తెలియాలి. అంటే దీన్ని మహిళా ఇష్యూగా కాకుండా కమ్యూనల్ ఇష్యూగా మార్చే ప్రయత్నం మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సో మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి మేము ఖచ్చితంగా అది రేపు జరిగిందో లేదో అని తెలుసుకోవడానికి కూడా సూపరింటెండెంట్తో మాట్లాడడం జరిగింది. ఆవిడ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఇంకా చేయలేదు, మాకు నిన్ననే అప్రూవల్ వచ్చింది, ఈరోజు చేస్తాము అని చెప్పడం జరిగింది. సో మేము కూడా ఆవిడ ఇన్వెస్టిగేషన్ వరకు కానీ ఇంత జాప్యం ఎందుకు చేస్తున్నారు అంటే అసలు విషయాన్ని కప్పిపెట్టి ఓన్లీ దీన్ని మతతత్వంగా మార్చే ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఎందుకంటే రేప్ జరిగింది అంటే ఇట్ విల్ టేక్ టు నెక్స్ట్ లెవెల్. సో మగ్దుమ్కి ఉరిశిక్ష పడాలి. రేపు జరిగిందని కన్ఫర్మ్గా ఆవిడ మదరు వాళ్ళిద్దరికి చెప్పడం జరిగింది. సో దీన్ని రేప్గా చూడాలి, మర్డర్ అటెంప్ట్గా చూడాలి, ఫిజికల్ అసాల్ట్గా చూడాలి, అండ్ వాడికి ఉరిశిక్ష పడాలి. ఖచ్చితంగా SC ST అట్రాసిటీ కేసు కూడా వాడికి పైన బుక్ చేయాలి. వాడిని ఇంతవరకు FIR ఫైల్ చేయలేదు. అంటే మీరు ఏం చేస్తున్నారు? పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? ఇంత పెద్ద ఘటన జరిగితే అంటే గిరిజన మహిళ కదా, ఆవిడకు వస్తే ఎవరు మాట్లాడలేరని ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి ఇంతమంది మహిళలు ఉన్నారు, వీళ్ళందరూ మాట్లాడతారు. వీళ్ళని మేము ఆమెకి న్యాయం జరిగే వరకు మేము ఊరుకోమని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి నేను చెప్తున్నాను. రేప్ చేసిన వ్యక్తులకు వెంటనే శిక్ష పడట్లేదు. దేశవ్యాప్తంగా చూస్తున్నాం, కలకత్తా ఘటన అయితేనేమి, మిగతా రాష్ట్రాల్లోనే అయితేనేమి. దీన్ని ఉదాహరణ తీసుకొని వీళ్ళు రేపులు ఈ విధంగా చేస్తున్నారని అనుకుంటున్నారు. అంటే వెంటనే శిక్ష పడితే తగ్గుముఖం పడతాయని అనుకుంటున్నారు. ఆల్రెడీ గత ప్రభుత్వం నుంచి లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు కంపేర్ చేస్తే 12% ఇంక్రీజ్ ఇన్ ద క్రైమ్ రేట్ బై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఆల్రెడీ వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. అయినా ఇంత 12% అంటే ఇట్ ఇస్ టూ మచ్. మహిళల పైన చిన్నపిల్ల మీరు పేపర్ చూస్తున్నట్టయితే రోజు ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. మేము కూడా రోజు దానిపైన ఏదో ఒక ధర్నా చేపడుతూనే ఉన్నాం. కానీ వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే అన్ని కులాలు అన్ని ఓట్ బ్యాంక్ వీళ్ళకి చాలా అవసరం. కానీ మహిళలు 50% ఉన్న ఓట్ బ్యాంక్ ఒక మహిళకు జరుగుతున్నప్పుడు, ఇంతమంది మహిళలకు జరుగుతున్నప్పుడు స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. మన రాష్ట్ర ప్రభుత్వం అంత దయనీయంగా నడుస్తుంది. మహిళల పట్ల వాళ్ళకి ఏ ఒక చిత్తశుద్ధి లేదు. వాళ్ళ మహిళలకి ఏమన్నా చేద్దామని ఒక ప్రాపర్ చట్టం తీసుకొద్దామని లేదు. ఫాస్ట్ ట్రాక్స్ కానీ, షీ టీమ్స్ కానీ, భరోసా సెంటర్స్ కానీ ప్రాపర్గా వర్క్ అయ్యి ఉంటే కనుక ఇట్లాంటివి జరుగుతుండేనా? 8 నెలల తర్వాత ఇప్పుడు తెలంగాణ ఉమెన్స్ కమిషన్ ఇచ్చింది. 8 నెలల్లో ప్రజలు వాళ్ళ సమస్య తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు కంప్లైంట్ ఎక్కడికి ఇస్తారు? ఇప్పుడు నిన్నగాక మొన్న పెట్టిర్రు. మరి 8 సంవత్సరాల్లో ప్రజలకి ఉమెన్ ఇష్యూస్ వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అంటే దేనికి మాకు సంబంధం లేదు, మాకు ఓన్లీ ఓటు కావాలి. ఇప్పుడు మైనారిటీస్ వీళ్ళు ఒకటే కాబట్టి వాళ్ళని కాపాడే ప్రయత్నంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఏదైనా కొత్త చట్టం తీసుకురావాలనుకుంటున్నారా ఇలాంటి విషయం మీద? మొన్న అన్ని న్యూ లాస్ ఇంప్లిమెంట్ చేశారు. దాంట్లో మహిళలకు సంబంధించినవి కూడా మీరు స్ట్రింజెంట్ లాస్ చేస్తుంటే ఇమీడియట్గా కొంతమందికి శిక్ష పడి ఉంటే ఇట్లాంటివి ఎందుకు జరుగుతాయి? ఇట్లాంటివి జరగడానికి రీజన్ ఏంటంటే మన న్యాయ వ్యవస్థ అంత తొందరగా వెళ్ళదు. దాన్ని డైల్యూట్ చేసే ప్రయత్నంలో ఇప్పుడు మనకి ఇంత గ్యాప్ ఇస్తే అది డైల్యూట్ అవుతుంది. ఇష్యూ ఆల్రెడీ మీరు చూస్తున్నారు, ఇష్యూ డైల్యూట్ అయిపోయింది. దీన్ని రేప్గా చూడట్లేదు, దీన్ని కమ్యూనల్ ఇష్యూగా మార్చేసారు. అదే ప్రయత్నము మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇంతకుముందు కూడా చేసింది, ఇప్పుడు కూడా అదే పని చేస్తుంది. ప్రభుత్వం ఈ విషయాన్ని రేప్గా చూడట్లేదు, కమ్యూనల్ ఇష్యూగా మార్చే ప్రయత్నం చేస్తుందని అంటున్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి. అలాగే ఈ రేపు ఏదైతే జరుగుతున్నాయో వీటి మీద ఏదైనా కొత్త చట్టం తీసుకొచ్చి వెంటనే శిక్ష పడేలా చూస్తే బాగుంటుందని ఆమె కోరుకుంటుంది. కెమెరామెన్ నరేష్తో కృష్ణబాల, పూరా లోకల్.